శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ దత్తాత్రేయాయ గురుభ్యో నమః. ఇంతకుముందు వీడియోలో 3వ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి అవతారంలో ఏ రకమైన పూజల్ని అందించుకుంటుందో, మరియు ఏ గ్రహానికి అధిపతిగా ఉండి ఆ అమ్మవారిని పూజిస్తే ఏ గ్రహం యొక్క శాంతి జరుగుతుందో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆ వీడియో చూడని వారు మన ఫేస్బుక్ గ్రూప్లోను మరియు మన వాట్సాప్ గ్రూప్లోనూ అవైలబుల్ ఉంటుంది, మీరు అక్కడ చూడవచ్చు. ఒకవేళ అక్కడ వీడియో దొరకని పక్షాన నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా నేను ఆ వీడియోని మీకు పంపిస్తాను. ఇక 4వ రోజు అమ్మవారు కూష్మాండ అనే రూపంలో భక్తులతో పూజల్ని అందుకుంటుంది. కూష్మాండ అనే అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారిని, అంతేకాకుండా సృష్టికి ప్రతి సృష్టి చేయగల అమ్మవారిని, ఈ సృష్టి శక్తి మొత్తం ఈ అమ్మవారి శక్తి మీదనే ఆధారపడి ఉంటుందని పురాణ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ అమ్మవారు సౌరమండలానికి శక్తి కేంద్రంగా ఉంటుంది అని, అంతేకాకుండా సూర్య భగవానుడు ఎటువైపు రావాలి, ఎటువైపు ప్రయాణించాలి అని సూర్య భగవానుడి దిక్కుల్ని కూడా ఈ అమ్మవారే నిర్ణయిస్తుంది అని కొన్ని పురాణ గ్రంథాలలో ఉన్నాయి. కూష్మాండ అమ్మవారు అనగా, కూష్మాండ అనే పేరులో కు అనగా చిన్న అని, ఉష్మ అనగా శక్తి అని, అండ అనగా గ్రుడ్డు అని అర్థము. పూర్తిగా కూష్మాండ అనే పదానికి చిన్న పరిమాణంలో ఉన్న విశ్వ అండాన్ని సృష్టించిన దేవత అని అర్థము. ఈ అమ్మవారు ఆడసింహాన్ని వాహనంగా కలిగి ఉండి 8 చేతులతో మనకు దర్శనమిస్తుందన్నమాట. అయితే అమ్మవారి యొక్క ఎడమ 4 వైపు హస్తాలలో కలశము, జపమాల, గద, చక్రము దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఈ అమ్మవారిని పూజించిన వారికి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయని, అంతేకాకుండా ఎటువంటి సిరి సంపదలైనా ఈ అమ్మవారు ప్రసాదిస్తుంది అని తంత్రశాస్త్ర గ్రంథాలలో వివరణ ఉంది. అయితే జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంత ప్రకారం చూసినట్లయితే ఈ అమ్మవారు సూర్య భగవానుడికి అధిదేవతగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో అనగా జాతక చక్రంలో సూర్య భగవానుడు నీచ స్థితిలో ఉన్నవారు కానివ్వండి, లేకపోతే సూర్య భగవానుడు సరైన స్థితిలో లేనివారు కానివ్వండి, లేకపోతే సూర్య దశ, సూర్య అంతర్దశ నడుస్తున్నవారు కానివ్వండి, న్యూమరాలజీ ప్రకారం నంబర్ 1, నంబర్ 10, నంబర్ 19 ఈ 3 తేదీల్లో పుట్టిన వారికి సూర్య భగవానుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. అయితే 4వ రోజున ఈ అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారి యొక్క మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు ఉచ్చరిస్తే మీ జాతక చక్రంలో సూర్య భగవానుడి వల్ల కలిగే బాధను నివారించవచ్చు. ఈ అమ్మవారి యొక్క మంత్రము ఓం దేవి కూష్మాండాయై నమః. ఓం దేవి కూష్మాండాయై నమః. ఇక 5వ రోజు అమ్మవారు ఏ స్వరూపంలో పూజలను అందుకుంటుంది, జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం ఏ గ్రహానికి అధిపతిగా ఉంటుందనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. హరే కృష్ణ.